మానవ నాగరికత చరిత్రను గమనిస్తే అది వేగం మరియు సమయం మధ్య జరిగిన పోరాటంగా కనిపిస్తుంది. ఆదిమానవుడు కాలినడకన ప్రయాణించిన కాలం నుండి చక్రం ఆవిష్కరణ, ఆవిరి ఇంజన్ల ఉద్భవం, విమానాల ఆవిష్కరణ వరకు ప్రతి దశలోనూ మనం దూరాన్ని తగ్గించుకుంటూ సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే భూమిపై ప్రయాణిస్తూ శబ్ద వేగాన్ని అధిగమించడం అనేది ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైంది. కానీ నేడు ఆ కల నిజమవడానికి ఎంతో దూరంలో లేదు. చైనా శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్న సూపర్ సోనిక్ రైలు భూగోళంపై ప్రయాణించే తీరును శాశ్వతంగా మార్చబోతోంది. గంటకు 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ రైలు కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అది మానవ మేధస్సు సాధించిన ఒక అద్భుత విజయం. రైళ్ల చరిత్రను విశ్లేషిస్తే 19వ శతాబ్దంలో జేమ్స్ వాట్ ఆవిరి ఇంజన్ను కనుగొన్నప్పుడు రైలు వేగం గంటకు కేవలం 20 నుండి 30 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. అప్పట్లో ప్రజలు అది మహావేగమని భావించేవారు. ఆ తర్వాత 20వ శతాబ్దంలో డీజిల్ మరియు విద్యుత్ ఇంజన్లు రావడంతో వేగం 150 కిలోమీటర్లకు చేరింది. 1964లో జపాన్ షికాన్సెన్ అంటే బుల్లెట్ రైలును ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఫ్రాన్స్ టీజీవీ, జర్మనీ ఐసీఈ రైళ్లు వేగాన్ని 300 కిలోమీటర్ల స్థాయికి తీసుకెళ్లాయి. అయితే చైనా ఈ వేగపు రేసులో అందరికంటే ముందు నిలిచింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్న మ్యాగ్లెవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ రైళ్లు గంటకు 501 నుండి 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఏకంగా శబ్ద వేగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. శబ్దవేగం అంటే గంటకు సుమారు 1235 కిలోమీటర్లు. ఈ వేగంతో ప్రయాణించడం అంటే భూమిపై ఒక విమానం కంటే వేగంగా వెళ్లడం అని అర్థం. సాధారణ రైళ్లు పట్టాలపై చక్రాల ఘర్షణ ద్వారా కదులుతాయి. కానీ వేగం పెరిగే కొద్దీ ఈ ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టడమే కాకుండా పట్టాలు మరియు చక్రాలు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే మ్యాగ్లెవ్ సాంకేతికత. అయస్కాంతాలలోని ఒకే రకమైన ధృవాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగా రైలు పట్టాలకు కొన్ని అంగుళాలపైన గాలిలో తేలుతుంది. శక్తివంతమైన విద్యుదయస్కాంత తరంగాలు రైలును విపరీతమైన వేగంతో ముందుకు నెడతాయి. ఈ సూపర్ సోనిక్ రైలు కోసం చైనా విద్యుదయస్కాంత స్లెడ్జ్ అనే వ్యవస్థను వాడుతోంది. ఇది వాహనాన్ని గాలిలో తేలుస్తూ తుపాకీ నుండి దూసుకువచ్చే బుల్లెట్ కంటే వేగంగా ముందుకు పంపిస్తుంది. చైనాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలు 2023లో ఒక చారిత్రాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు. సుమారు 1 టన్ను బరువున్న వాహనాన్ని ఒక ప్రత్యేక పరీక్షా మార్గంలో మాక్ 1 వేగంతో పంపించారు. భూమిపై ఒక భారీ వాహనం శబ్దవేగంతో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈ రైలును వాణిజ్యపరంగా మనుషులు ప్రయాణించేలా రూపొందించే ప్రక్రియ వేగవంతమైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణాలకే కాకుండా భవిష్యత్తులో అంతరిక్ష నౌకలను ప్రయోగించడానికి అవసరమైన లాంచ్ సిస్టమ్స్కు కూడా పునాది కానుంది. శబ్దవేగంతో భూమిపై ప్రయాణించడం అంటే ప్రకృతి నియమాలతో పోరాడటమే. ఇక్కడ శాస్త్రవేత్తలు ప్రధానంగా 3 సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏదైనా వస్తువు శబ్దవేగాన్ని చేరుకున్నప్పుడు అది తన ముందున్న గాలి కణాలను తీవ్రంగా నెడుతుంది. దీనివల్ల సోనిక్ బూమ్ ఏర్పడుతుంది. ఇది విపరీతమైన శబ్దాన్ని సృష్టించడమే కాకుండా రైలు ఆకారాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సాధారణ వాతావరణంలో ఇంత వేగంతో వెళ్లడం వల్ల గాలి పీడనం రైలును వెనక్కి నెడుతుంది. దీనిని తట్టుకోవడానికి చైనా శాస్త్రవేత్తలు లో వాక్యూమ్ ట్యూబ్స్ తరహాలో వాడే ఆలోచన చేస్తున్నారు. గాలితో కలిగే ఘర్షణ వల్ల రైలు ఉపరితలం 100 డిగ్రీల వేడికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి అంతరిక్ష నౌకలకు వాడే స్పెషల్ హీట్ షీల్డ్ మెటీరియల్స్ అవసరమవుతాయి. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు సాధారణ సెన్సార్లు పనిచేయవు. రైలు సెకనుకు 340 మీటర్ల దూరం వెడుతున్నప్పుడు సెన్సార్ డేటా పంపేలోపే రైలు గమ్యాన్ని దాటిపోవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి చైనా శాస్త్రవేత్త జూ ఫీ ఒక వినూత్న మార్గాన్ని కనిపెట్టారు. వారు విద్యుత్ సరఫరాలో వచ్చే మార్పులను విశ్లేషించడం ద్వారా రైలు వేగాన్ని అంచనా వేసే వ్యవస్థను రూపొందించారు. దీన్నే వేగాన్ని వినడం అని పిలుస్తున్నారు. ఈ అల్గారిథం 98.9% ఖచ్చితత్వంతో రైలు ఎక్కడుంది, ఎంత వేగంతో వెళుతోంది అనే విషయాన్ని ట్రాక్ చేస్తుంది. ఇది సామాన్యమైన విషయం కాదు.
శబ్దాల వక్రీకరణను రద్దు చేసి ఇంత ఖచ్చితత్వం సాధించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. భారతదేశం వంటి విశాలమైన దేశంలో ఈ సూపర్సోనిక్ రైలు ఉంటే మన జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కసారి ఊహించండి. ప్రస్తుతం సుమారు 600 కిలోమీటర్ల దూరాన్ని హైదరాబాద్ టు విశాఖపట్నం రైలులో వెళ్లాలంటే 10 నుండి 12 గంటలు పడుతుంది. కానీ ఈ చైనా సూపర్సోనిక్ రైలులో ప్రయాణిస్తే కేవలం 28 నిమిషాల్లో మనం విశాఖ తీరానికి చేరుకోవచ్చు. అంటే నగరంలో ట్రాఫిక్ జామ్లో గడిపే సమయం కంటే తక్కువ సమయంలో మనం వేరే నగరానికి వెళ్ళవచ్చు. భౌగోళికంగా 713 కిలోమీటర్ల దూరం ఉన్న కాశీ టు మధుర 2 పుణ్యక్షేత్రాల మధ్య ప్రయాణం కేవలం 30 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇప్పుడు దీనికి 11 గంటల సమయం పడుతోంది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రాల మధ్య ఢిల్లీ టు ముంబై 1400 కిలోమీటర్లను కేవలం 60 నుండి 70 నిమిషాల్లో దాటేయవచ్చు. ఇది విమానం కంటే వేగవంతమైనది. ఈ సూపర్సోనిక్ రైలు అందుబాటులోకి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే మారిపోతుంది. విమానాశ్రయాలకు గంటల ముందు వెళ్లడం, సెక్యూరిటీ చెకప్లు వంటి ఇబ్బందులు లేకుండా రైల్వే స్టేషన్లో నేరుగా ఎక్కి వేగంగా చేరుకోవచ్చు. ఇది విమానయాన రంగానికి గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు ప్రజలు ఉద్యోగాల కోసం నగరాల్లోనే ఉండాల్సొస్తోంది. కానీ ఈ రైలు ఉంటే మీరు విజయవాడలో ఉండి హైదరాబాద్లో ఉద్యోగం చేయవచ్చు, లేదా నాగ్పూర్లో ఉండి ఢిల్లీలో పనిచేయవచ్చు. నిత్యం కిలోమీటర్ల దూరం ప్రయాణించడం అనేది కేవలం నిమిషాల వ్యవహారంగా మారుతుంది. వస్తువుల రవాణా అత్యంత వేగంగా జరుగుతుంది. వరడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా అది మహా వినాశనానికి దారితీస్తుంది. అంత వేగంతో వెళ్లే రైలును ఆపాలంటే కనీసం 10 నుండి 20 కిలోమీటర్ల దూరం పడుతుంది. దీనికోసం ఏరోడైనమిక్ బ్రేక్లు మరియు రివర్స్ మ్యాగ్నెటిక్ పవర్ వాడతారు. ఒకవేళ విద్యుత్ సరఫరా ఆగిపోతే రైలు గాలిలో తేలడం మానేసి పట్టాలపై పడిపోతే ఘర్షణ వల్ల మంటలు చెలరేగుతాయి. దీనిని అరికట్టడానికి అత్యవసర బ్యాకప్ వ్యవస్థలు మరియు ఘర్షణను తట్టుకునే ప్రత్యేక రబ్బర్ వీల్స్ను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. విపరీతమైన వేగంతో వెళుతున్న జీ-ఫోర్స్ మనుషులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని నియంత్రించడానికి రైలు లోపలి భాగంలో ప్రెషర్ కంట్రోల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సూపర్సోనిక్ రేసులో చైనా మాత్రమే లేదు. ఎలాన్ మస్క్ యొక్క హైపర్ లూప్, అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్ లూప్ వంటి సంస్థలు కూడా ఇలాంటి టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. కానీ చైనాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ప్రభుత్వం నుండి లభించే భారీ నిధులు మరియు ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్వర్క్. చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ రంగంలో అనేక పేటెంట్లను కలిగి ఉన్నారు. విమానాలతో పోలిస్తే ఈ విద్యుదాధారిత సూపర్సోనిక్ రైళ్లు పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. విమానాలు విపరీతమైన ఏవియేషన్ ఇంధనాన్ని దహనం చేస్తూ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి. కానీ మ్యాగ్లెవ్ రైళ్లు సోలార్ లేదా విండ్ ద్వారా వచ్చే విద్యుత్తుతో నడిస్తే ఇవి కార్బన్ రహిత రవాణా వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తాయి. చైనా సిద్ధం చేస్తున్న సూపర్సోనిక్ రైలు కేవలం వేగవంతమైన ప్రయాణం గురించి మాత్రమే కాదు, అది అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడం గురించి. గాలిలో తేలుతూ శబ్దవేగాన్ని ఛేదిస్తూ దూసుకుపోయే ఈ రైలు భవిష్యత్తులో భూగోళాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేయబోతోంది. సాంకేతిక సవాళ్లు ఉన్నప్పటికీ నిరంతర పరిశోధనలు ఆ అడ్డంకులను తొలగిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మనం నివసిస్తున్న ఈ కాలంలోనే రైలు ప్రయాణం అంతరిక్ష యానమంత వేగంగా మారడం మన అదృష్టం. ఇదొక రవాణా విప్లవం మాత్రమే కాదు, అది సమయాన్ని జయించే దిశగా మానవుడు వేసిన మరో చారిత్రాత్మక అడుగు. ఒకప్పుడు గంటకు 20 కిలోమీటర్ల వేగం చూసి భయపడిన మానవుడు నేడు గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి సిద్ధమవడం ప్రకృతిపై మానవుడు సాధించిన విజయమే. ఈ సూపర్సోనిక్ రైలు పట్టాలెక్కిన రోజున ప్రపంచం తన వేగాన్ని మరోసారి మార్చుకోక తప్పదు.